హలో హలో వెల్కమ్ టు పాయింట్ అవుట్ విత్ పండరి అన్న. నేను పండరి మాట్లాడుతున్నా. ఈరోజు గురుకుల పాఠశాలకు సంబంధించి కూడా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక కుట్రలే భావించవచ్చా, లేకపోతే విద్యాశాఖ 12 నెలలు గడుస్తూ ఉంది దాదాపుగా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. వాళ్ళు ఎక్కడిదక్కడ గురుకుల పాఠశాలలో విద్యార్థులు ఎక్కడిదక్కడ కూడా వాళ్ళు విపరీతమైనటువంటి ఒత్తిడికి గురవుతూ ఉన్నారు. విషాహారం తిని హాస్పిటల్ పాలవుతూ ఉన్నారు. కొంతమంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. ఇంకొంతమంది ఒత్తిడితో ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. ఎప్పుడు లేనిది ఈరోజు గురుకుల పాఠశాలకు పాములు వచ్చి వాళ్ళని కరిచి చంపేస్తూ ఉన్నాయి. ఇవన్నీ చూస్తూ ఉంటే అసలు తెలంగాణ రాష్ట్రంలో గురుకులాలపై ఏమైనా కుట్ర జరుగుతుంది అనుకోవచ్చా? ఒక విషయం స్పష్టంగా చెప్పగలను. ఇంత బర్నింగ్ ఇష్యూ, ఈ సమస్య పట్ల స్పందించడానికి చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ముందుకు రాకపోయినా మీ మిర్రర్ టీవీ ప్లస్ వాళ్ళు ఇంత బర్నింగ్ ఇష్యూను ఒక పాయింట్ గా తీసుకొని ప్రజలందరికీ తెలియజేసే క్రమాన్ని ముందస్తుగా నేను అభినందిస్తా ఉన్నా. నేను గోగుల రవీందర్ రెడ్డి, మంచిర్యాల నుంచి మాట్లాడుతున్నా. తెలుసు, మేము చూస్తూ ఉంటాం. ఒకటి సార్, నేనేమంటున్నా అంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు అనేది మర్చిపోయింది ప్రజలు. ప్రజల దగ్గరికి వెళ్తే రేవంత్ రెడ్డి అనే ఒక ముఖ్యమంత్రి ఉన్నాడని ఏ ప్రజలు అనట్లేదు. ఇక బూతులు 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 నోటికొచ్చిన బూతులు వెనుకపోతులే వాళ్ళకు. అంటే ముఖ్యమంత్రి అనే పదాన్ని మర్చిపోయి రేవంత్ రెడ్డి అంటే బూతు కింద తయారైపోయింది పరిస్థితి. అంతేనా? అయినా సిగ్గు మానం అన్ని వదిలేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. నేనేమంటున్నాను, నేటి బాలలే రేపటి పౌరులు. నేటి తరాన్ని కాపాడుకుంటే రేపటి తరం ఉంటది. నేటి తరాన్ని భూస్థాపితం చేసే కుట్రలకు తెరలేపుతా ఉన్నారు ఈ దొంగలంతా కలిసి. కేసీఆర్ గారి ప్రభుత్వంలో గురుకులాలు ఆదర్శవంతంగా నిలబడ్డాయి. కేసీఆర్ గారి ప్రభుత్వంలో గురుకులాల సీట్లు కావాలని చెప్పేసి ఎమ్మెల్యేల చుట్టూ, ఎంపీల చుట్టూ, మంత్రుల చుట్టూ తిరిగినటువంటి సందర్భం ఇలా హాస్పిటళ్లలో వైద్యం కావాలి, బెడ్లు కావాలి మా పిల్లగాళ్ళకి అని తిరిగేటువంటి పరిస్థితి, దుస్థితి కల్పించింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఈ చేతగాని ముఖ్యమంత్రి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి రేపటి తరాన్ని నాశనం చేసే ఆలోచన లేకపోతే ఇప్పటి వరకు స్పందించేది ఉండే. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళ పాలన ఎంత అంటే బేయిజ్జతగా ఉన్నదంటే, ఒక స్కూల్లో ఫుడ్ పాయిజన్ అయింది 10 days బ్యాక్. ఆ స్కూల్ మీద తీసుకున్న చర్యలు ఏంది, ఆ స్కూల్ వాళ్ళకి చెప్పిన భయం ఏంది, ఆ స్కూల్లో అట్లాంటి పరిస్థితులు రాకుండా మీరు వేసిన అడ్డుకట్ట ఏంది అనేది కావాలి. రైట్, ఇదే మాట్లాడుతూ ఇంతకుముందు మంత్రి సీతక్క గారు ఏం మాట్లాడుతున్నారు, గురుకుల పాఠశాలలకు సంబంధించి విషాహారం పైన కూడా కుట్ర జరుగుతూ ఉంది, త్వరలోనే దాన్ని మేము బయట పెడతాం, ఎవరన్నా దీని వెనుక ప్రభుత్వ అధికారులు ఉంటే మాత్రం వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని చెప్పేసి ఒక 15 నిమిషాల క్రితం ఆమె బయట మాట్లాడుతూ చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు దాన్ని అంటే నేను అదే విషయం మాట్లాడుతున్నా. ఇప్పుడు సీతక్క గారు మాట్లాడిన విషయం మాట్లాడతా. ఒక ఏదన్నా అధికారులు లేకపోతే ఇంకెవరన్నా నాయకులు కుట్రలు చేస్తానని మీకు తెలిసింది. 10 రోజుల కింద ఒక స్కూల్లో ఫుడ్ పాయిజన్ అయ్యి ఇబ్బంది పడ్డ పరిస్థితులలో ఏదైతే మీకు ఒక స్కూల్ ఉందో పాయింట్అవుట్ చేసిండ్రో, ఆ స్కూల్ మీద కుట్ర జరిగితే కూడా తెలుసుకోలేనంత చేతగాని ప్రభుత్వం ఇది. తిరిగి మళ్ళీ ఎందుకు జరిగింది ఫుడ్ పాయిజన్ అలా కుట్రలు చేస్తున్నారని మీకు తెలుసు. 10 రోజుల కింద జరిగినటువంటి స్కూల్ మీద మీరు ఎందుకు విచారణ చేపట్టలేదు, ఎందుకు మీరు అధికారులను కేటాయించలేదు, మీ అధికారులు అక్కడ ఎందుకు క్షుణ్ణంగా పరిశీలిస్తలేరు, తిరిగి మరొకసారి అందులోనే ఎందుకు ఆ ఇన్సిడెంట్ జరిగింది అంటే మీకు ఎవరైనా కుట్రలు చేసేది తెలుసుకోలేనంత చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఉంటే ఎంత పీకుతే ఎంత. నేనేమంటున్నా, ఈ 10 రోజుల కింద జరిగిన స్కూల్లోనే మళ్ళీ జరిగింది అంటే మీ చేతగానితనం, మీకు పట్టింపు లేనితనం, మీకు అవగాహన లేనితనం, పిల్లలే కదా ప్రాణాలు పోతే పోనీ అనేటువంటి నిశ్శబ్దం, అది నిర్లక్ష్యం, వీటన్నింటికి భూతద్దమే ఒక్కటే స్కూల్లో మళ్ళీ రిపీట్ అవుతా ఉన్నాయి ఫుడ్ పాయిజన్ అనేది. స్వయంగా విద్యార్థులు పోయి ఒక ఉన్నతాధికారి దగ్గరికి పోయి పురుగులు పట్టిన బియ్యం చూపెడితే వానికి ఎంత కండకౌరం బల్బు కాకపోతే బరాబరే ఉండే తినిపోయినా అంటాడా? రేపు వాని బిడ్డనో వాని కొడుకు ఆ స్కూల్ ఉంటే వాడు ఆ మాట మాట్లాడునా? ఈ మాట చెప్పి చేతులు దుప్పుకునేటోడా? వాని కొడుకో బిడ్డ అయితే క్షుణ్ణంగా పరిశీలించి పురుగులు లేకుండా దగ్గర ఉండి వండి పెట్టేటోడు కదా. గతంలో కేసీఆర్ గారు పని చేశారు. నా మనోడు ఏ తిండి తినడో నా రాష్ట్ర ప్రజల బిడ్డలు కూడా అదే తిండి తినాలని పెట్టిండు. ఇవాళ గురుకులాల్లో పోటీతత్వం నెలకొనేలాగా చేసిండు. రాష్ట్రం అంతా మెడికల్ కాలేజీ డాక్టర్లు కావాలన్న బిడ్డలని ఆలోచన చేసిండు. ఇవాళ ఈ దద్దమ్మ ముఖ్యమంత్రి విద్యాశాఖ తన దగ్గర పెట్టుకున్నాడు తప్పితే దానికి సంబంధించిన అధికారులు పనిచేస్తారా పనిచేస్తలేరన్న తెలుసుకోలేనటువంటి చేతగాని ముఖ్యమంత్రి ఉన్నాడు.
దానికి తోడు ఫుడ్ పాయిజన్ అయింది అని చెప్పేసి వాళ్ళ హాస్పిటల్ పాలే మొత్తుకుంటా ఉంటే ఇదే సినిమా కాదు, ఇదే డ్రామా కాదు, ఇదే సీరియల్ కాదు. స్వయంగా హాస్పిటల్ పోయి బెడ్ల మీద పిల్లగాళ్ళు అంటే ఏదో బయట బేకరీలలో తిన్నారు. ఏవైతే హాస్టళ్లకు పోవడానికి మీడియాకు అనుమతి లేదు, ఇతర పార్టీల నాయకులకు అనుమతి లేదు, కానీ ఈ పిల్లలు బేకరీలకు పోతే అప్పుడు ఏం దిగుతున్నారు మరి వీళ్ళు? మీడియా రావద్దు, ప్రతిపక్ష పార్టీల నాయకులు రావద్దు, ఆ విద్యార్థులకు మద్దతుగా ఎవరు వచ్చి మాట్లాడద్దు. ఈ నిబంధనలన్నీ బరాబరే మెయింటైన్ చేస్తుంది కదా ప్రభుత్వం. మరి ఈ పిల్లలు బేకరీలకు పోయినప్పుడు ఏం బిగుతున్నారు? అక్కడ ఏం పోతుంది? ఈ రూల్స్ అక్కడ ఎందుకు ఉంటలేవు? సిగ్గు లేకుండా బేకరీలకు పోయి తింటే అయిందని చెప్తారు మీరు. అంటే మీ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఎంతకైనా దిగజారుతారా? ఇక చేతగాని సన్నాసులో కోదండ రామరెడ్డి అనేటువంటి వానికి కుక్కకు బొక్కేసినట్టు ఎమ్మెల్సీ పదపడేసిండ్రు. వాళ్ళ ఆకునూరు ముళ్ళంటోనికి పదపడేస్తే కథం ఇక వాళ్ళ బూట్లు నాక్కుంటా బొక్కలు కనుక్కుంటా ఆన్నే పడి వస్తున్నారు తప్ప ఈ విద్యార్థుల ప్రాణాలు పోయినా, విద్యార్థులు చచ్చిపోతున్నా, హాస్పిటల్ పాలవుతున్నా ఒక్క నా కొడుకు నోరు మీద పడు. ఇప్పటికి సిగ్గు లేకుండా ఇంకా కేసీఆర్ గురించి మాట్లాడతారు. కేసీఆర్ ముఖం గురించి మాట్లాడే ముఖాలు అవిల్లయి. ఇంకా ఎంత దౌర్భాగ్య స్థితి అంటే ఆసిఫాబాద్ లో అమ్మాయి శైలజ అనే అమ్మాయి చనిపోతే, ఇవాళ మన వాడలో ఒక అమ్మాయి చనిపోతే మనం పోయి పరామర్శించడం అనేది ఒక సంస్కారం, ఒక పద్ధతి, మానవత్వం. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో ఒక విద్యార్థి చనిపోతే అక్కడ ప్రజాప్రతినిధిగా అక్కడ ప్రజల ఓట్లతో గెలిచినటువంటి ఎమ్మెల్యే స్వయాన నేను పోయి పరామర్శిస్తా, కుటుంబ సభ్యులకు అండగా నిలబడతానంటే ఒక మహిళా ఎమ్మెల్యే అని చూడకుండా దుర్మార్గపు ఈ ముండ కొడుకులు వీళ్ళు బల్బు అచ్చోసిన ఆన్పోతులు లెక్క ఆ మహిళ ఇంట్లో ఎమ్మెల్యే ఇంట్లో దూరి ఆ మహిళా ఎమ్మెల్యేని అరెస్ట్ చేయడంలో ఉన్న శ్రద్ధ ఈ స్కూళ్లలో, ఈ గురుకులాల్లో జరుగుతున్న వాటిపైన ఎందుకు లేదు అని అడుగుతున్నాం మేము. మీరు ప్రవేశపెట్టినటువంటి ప్రణాళికలు, మీరు తీసుకున్నటువంటి చర్యలు ఏమైనా ఉంటే ప్రజలకు బేషరతుగా చెప్పాలి. అది కాకుండా ముఖ్యమంత్రి వీటి పట్ల స్పందించిండా, ఏమన్నా మాట్లాడిండా అది చెప్పాలి. ఆదాని బూట్లు నాకుతా, మోడీ మా పెద్ద బడే బాయి, నేను చోటే బాయిని, లేకపోతే మొత్తం రాష్ట్రం అప్పుల పాలైంది కానీ నేను మూసీ నదిని సుందరీకరణ చేస్తా, నేను ఢిల్లీ పంటు పోయి ఆడ ఊడిగం చేసేస్తా, బాత్రూమ్లు కడుగుతా అనుకుంటా తిరగడానికి సరిపోతుంది తప్పితే ఈ రాష్ట్రంలో రేపటి తరం పిల్లలు చనిపోతా ఉంటే పట్టించుకున్నటువంటి దద్దమ్మ ప్రభుత్వం ఒక క్షణం కూడా అధికారంలో ఉండడానికి వీల్లేదు అసలు. రైట్ సార్, రైట్ రవీంద్ర గారు, ఎంత దుర్మార్గం సార్. ఒక్కొక్క తల్లిదండ్రులు ఏడుస్తా ఉన్నారు పిల్లలు చూస్తా ఉంటే. ఓకే సార్, తప్పకుండా. రైట్ సార్, రైట్. మీరు మంచి విషయాలు మాట్లాడారు.